హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను మగ్గం వర్క్ని ఎలా వేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ 3 పార్ట్స్ని డివైడ్గా చేసి చూపిస్తాను. వర్క్ని అయితే వి షేప్లో డ్రా చేసుకుంటున్నాను. అది కూడా స్ట్రైట్గా గీయట్లేదు, కొంచెం ఇలా కర్వ్ వచ్చేలాగా గీస్తున్నాను. అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ పెట్టేసి 6 ఇంచెస్ లెంత్ అయితే పెడుతున్నాను. మధ్యలో ఒక వైట్ కలర్ పర్ల్స్ వేసి 2 కట్ బీట్స్ అండ్ ఒక చెమ్కి పెట్టేసి ఇలా వర్క్ వేస్తున్నాను. జూమ్ చేస్తాను చూడండి. పెద్దగా వర్క్ అయితే వేయట్లేదు, ఇలానే చిన్న చిన్న రౌండ్స్ మొత్తం నెక్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. 8 వస్తాయి మొత్తం దాని చుట్టూ, ఒక పర్ల్ చుట్టూ. ఇలా మన నెక్ని బట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వేస్తున్నాను, 2 స్టెప్స్. ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ పార్ట్ని తీసుకొని కట్ చేస్తున్నాను. మనం ఏ డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్నా లేదంటే బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేసుకుంటే ఇంకోటి తెచ్చుకోగలం, ఇదైతే తెచ్చుకోలేం పై పార్ట్ని. ఈ డ్రెస్ అయితే ఎమ్ సైజు ఇద్దరికి అయితే సరిపోతుంది. 32, 34, 36 వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా సైడ్ ఏం ఖర్చు ఉండదు అనమాట. 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, అలా ఏమి ఉండదు. ఇంకా లాస్ట్ 1 లైన్ స్టిచ్చెస్ ఉంటుంది, ఇంకా అంతే వాళ్ళకి. ఇదైతే నేను 2 లేయర్స్ పెట్టేసి పై పార్ట్ని కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది కట్ చేస్తున్నాను. ఇంకా షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. దీంట్లో డిఫరెంట్గా కదా కట్ చేస్తుంది. మనం 24 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఫుల్ అనమాట. మన నెయిల్ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, అంతవరకు వస్తుంది. మన లెంత్ని బట్టి మనం హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకొని నాకైతే 2 మీటర్స్ అయితే మస్తు అయిపోయింది. ఇది కూడా చూడండి, ఇంకా క్లాత్ మిగిలిపోయింది. ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ అయితే మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకుందాము. నేను లైనింగ్ పెట్టేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేశాను పై పార్ట్ని. ఇంకా స్టిచ్చెస్ వేస్తున్నాను. మనం లైనింగ్ని అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దాన్ని బట్టే ఇంకా మిగతావి స్టిచ్చెస్ అన్నీ వేసుకోవచ్చు కాబట్టి. పై పార్ట్ అనేది కొంచెం ఎక్కువ 1 ఇంచ్ అనేది ఖర్చు వదులుకోవడం బెస్ట్. కొంచెం అటు ఇటు అయిపోయినా దాంట్లో మనం కట్ చేసుకోవచ్చు. తక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ యాడ్ చేయలేము కదా. నేను ఇలాగా స్లీవ్స్ ఏం చేస్తున్నానంటే లోపలికే వెళ్ళిపోయేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో దట్ మనకి అలాగా మామూలు హ్యాండ్స్ ఉంటాయి కదా, అలాగా ఉండకుండా ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సులకు వస్తుంది కదా, అలాగైతే ఉంటుంది. ఇవి మొత్తం తీసేసి కట్ చేస్తున్నాను. ఏదైతే ఎక్స్ట్రా ఉందో నెక్కి, ఆర్మ్ హోల్ దగ్గర ఏదైతే ఉంటుందో అది మొత్తం కట్ చేసి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. మనం నార్మల్గా కుర్తీని ఎలా అయితే, నార్మల్ పంజాబీ డ్రెస్ని ఎలాగైతే స్టిచ్చింగ్ అలాగే కటింగ్ చేస్తామో దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు దానికి దీనికి. బట్ ఏంటంటే మనం నెక్ని ఇలా టర్న్ చేసేస్తాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర కూడా అలాగే చేసుకుంటున్నాను నేను. దీనికి కొంచెం నీట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ప్రతిదానికి షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఇలానే వేసుకుంటాను. ఏ డ్రెస్ అయినా ఇలా మొత్తం టక్స్ పెట్టేసాక చిన్న చిన్న ఖర్చులు పెట్టేశాక టర్న్ అవుట్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ది కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓన్లీ రౌండ్ పెట్టేశాను. బ్యాక్ పార్ట్ని టర్న్ చేయకుండా మనం అలానే ఉంచి దీన్ని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఇలాగ హ్యాండ్స్ని షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఆ పార్ట్స్ని ఇలాగ జాయింట్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు మనకు స్టిచెస్ అనేవి కనిపించవు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన డ్రెస్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన షోల్డర్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇలాగ 2 షోల్డర్స్ని కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. నేను టర్న్ అవుట్ చేస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే మన షోల్డర్ దగ్గర. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనం హ్యాండ్స్ని కట్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసి ఉంచుతామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది మనకు వస్తుంది కదా, ఇలాగా చిన్న చిన్న మార్క్స్ పెట్టుకుంటున్నాను ఒక స్ట్రైట్ లైన్ గీయడం కోసం. ఇట్లా మొత్తం ఫుల్ హ్యాండ్ మొత్తం పెట్టేసుకోవాలి. దీన్ని ఒక స్కేల్తో మార్క్ చేసుకోండి. దీని సైడ్ నేను చెప్తున్నాను కదా, ఇలా వైట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే మనకు కనిపిస్తుంది. చాక్ పీస్లో ఏంటంటే మనం క్లాత్ని అటు ఇటు జరిపేసినప్పుడు పోతుంది.
ఇలా అటు ఇటు కూడా మిడిల్ లైన్కి 1 ఇంచెస్ పెట్టేస్తున్నాను. అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్. ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి మనం. దీనికి కూడా స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలి. నేను నీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చెప్పండి. దీంట్లో వర్క్ ప్లస్ మీకు కావాల్సింది ఈ హ్యాండ్సే. మిగతా పంజాబీ డ్రెస్ మొత్తం నార్మల్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇక్కడ మిడిల్ లైన్లో కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్ మొత్తం. నేను వీడియో క్లిప్లో చూస్తున్నాను కదా, ఇలాగైతే మార్క్ చేసుకోండి. ఇంకా ఆ చిన్న 2 ఇంచెసే కదా, దానికి మాత్రం నేను ఏం చేశానంటే స్కేల్ యూజ్ చేయకుండా ఇలాగే డ్రా చేస్తున్నాను హ్యాండ్తోనే. వీడియోలో చూస్తున్నట్లు ఆ సైడ్ బాక్స్లో ఒక సైడ్, ఈ సైడ్ బాక్స్లో ఒక సైడ్ గీసేయండి. ఇలాగ అప్ డౌన్ అనేది ఉంటుంది, చూసుకొని గీసుకొని కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడైతే నేను థ్రెడ్ తీసుకున్నాను, 2 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఒక నీడిల్కి ఫస్ట్ ఇక్కడ ఒక నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ కార్నర్ నుంచి 2 కార్నర్స్ని కలిపి ఒక నాట్ వేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ని లాక్కుండా వేసుకోవాలి, ఒక కార్నర్కే వేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇలా కార్నర్ మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ కార్నర్ని మనం లెస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్ లైన్ ఉంటుంది కదా, స్ట్రైట్ లైన్, అక్కడ మాత్రం ఏం చేయకుండా ఊరికే స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మీకు అర్థమయ్యేలాగా నేనైతే చూపించాను. అలాగైతే మీరు స్టిచెస్ వేసుకొని మొత్తం హ్యాండ్ అంతా 2 హ్యాండ్స్కి ఇలాగ వేసుకోవాలి. సో దట్ మనకు హ్యాండ్కి అనేది ఆ ఫిల్స్ అలా వస్తాయి. ఏం లేదండి, చాలా ఈజీ. హ్యాండ్స్ని అయితే మనం ఎక్కడైతే స్ట్రైట్గా కాకుండా క్రాస్గా డ్రా చేస్తామో ఆ లైన్ని జాయిన్ చేయాలి. మిగతా ప్లేస్లలో మాత్రం అలాగే ఊరికే ఒక నాట్ వేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా వేసేస్తారు. ఒక 2 టైమ్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా ఈజీగా వేసుకుంటారు. అలాగే లాక్కూడదని నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నాట్ వేసుకొని ఈ కార్నర్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే నాట్ వేసామో అక్కడ యాడ్ చేసేయాలి. ఇంకా అంతే, సేమ్ మొత్తం ప్రాసెస్ హ్యాండ్ మొత్తం కూడా వేసేసేయండి. ఇంకా ఫైనల్గా హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం కింద 1 ఇంచ్ పైన వదిలేసేయండి, పైన కింద మనకు స్టిచెస్ వేసుకోవాలి కదా. ఫైనల్గా అయితే హ్యాండ్ అయితే మనం స్టిచ్ వేస్తే ఇలా వస్తుంది. దీనికి మనం సైడ్స్ ఏం చేయాలంటే ఇలా పిన్స్ని సెక్యూర్ చేసుకొని మనం స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రిల్ ఎక్కడుందో తెలియదు కదా, అర్థం కాదు కదా, అందుకనేసి పిన్స్ అయితే డెఫినెట్గా పెట్టేసుకోండి. మనకు కింద ఇలాగ పెట్టుకున్నప్పుడే అర్థమవుతుంది. ఈక్వల్గా కూడా వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్. ఇక్కడ చూపిస్తున్నట్టు అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచెస్ వేసుకోవాలి మనము. అప్పుడు హ్యాండ్ అనేది ఇంకా ఫినిషింగ్ అయిపోతుంది. లాస్ట్లో ఏంటంటే కింద మనం 1 ఇంచ్ వదిలేసాం కదా, బార్డర్ పెట్టేస్తున్నాను చిన్నగా. ఒక 1 ఇంచ్ తీసుకున్నాను, దాన్ని ఇలాగ లైనింగ్తో పిన్ చేస్తున్నాను. చూపిస్తున్నాను కదా వీడియోలో, రివర్స్ చేసి లైనింగ్తో పాటు ఇలాగైతే స్టిచెస్ 2 హ్యాండ్స్కి కూడా స్టిచెస్ వేస్తున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న బార్డర్ లెక్క వేస్తున్నట్లు అనుకోండి. ఫస్ట్ నేను లైనింగ్ సైడ్ ఉన్న జాయింట్ చేస్తున్నాను. దీనినేమో పై వైపు సైడ్ ఉంచాలి హ్యాండ్ని. ఇప్పుడు కింద మనం జాయింట్ చేసే బార్డర్ లాంటిది మాత్రం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇలా వేసుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ ఏమొస్తుందో అదైతే వస్తుంది. ఇక్కడ కూడా మనకు జాయింట్ చేసినట్లు స్టిచెస్ కనిపించకుండా వేస్తున్నాను. సో దట్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు పైన క్లాత్ ఎలాగ సాఫ్ట్గా ఉంటుందో జాయింట్ చేసిన దగ్గర కూడా అలాగే ఉంటుంది. అందుకని ఇలాగ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోండి. ఇలాగే 2 హ్యాండ్స్కి వేసుకోండి. ఇప్పుడు పై పార్ట్ని మనం ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచెస్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా హ్యాండ్ అయితే మనకు ఫుల్ మొత్తం అయిపోయింది. ఇంకా షోల్డర్కి జాయిన్ చేసుకోవడమే, ఇంకేం లేదు. ఇప్పుడు షోల్డర్స్ని మిడిల్ పార్ట్లో నుంచి జాయిన్ చేసుకోండి. ఎందుకంటే మనం నార్మల్ హ్యాండ్ లాగా డ్రా చేస్తుంటాం కదా, మనకు కరెక్ట్గా మిడిల్లో రావాలి అంటే మనం పెట్టిన ఆ ఫిల్స్ ఉన్నాయి కదా, అవి మిడిల్లో రావాలంటే మిడిల్లో నుంచే జాయిన్ చేయాలి. షోల్డర్ ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడి నుంచే జాయిన్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట హ్యాండ్స్.
ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేయడం నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్ అంతవరకు తెలిసిందే అనుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే పంజాబీ కుర్తాని ఎలాగైతే డిజైన్ చేస్తారో అటు ఇటు స్టిచెస్ వేసుకోవడము ఇవన్నీ నేను వీడియో క్లిప్లో పెట్టలేదు, ఎందుకంటే లెంతీ అయిపోతుంది, ప్లస్ అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి. ఇలాగా సైడ్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రానే ఉన్నింది. మా అమ్మ అరుస్తుంది ఇంకా నేను కొంచెం పెట్టేసుకుంటే, అందుకనే కొంచెం ఎక్కువే పెట్టేశాను. మా అమ్మ నేను కట్ చేసేటప్పుడు నా పక్కనే ఉండి మరి కట్ చేపించిద్ది, ఎందుకంటే నేను కొంచెం తక్కువ పెడతానని మార్జిన్. స్టిచెస్ మొత్తం వేసాక మన మెజర్మెంట్ని బట్టి స్టిచెస్ అయితే ఆల్టర్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా, ఇలాగైతే చేస్తున్నాను. డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 2 మీటర్స్లలో ఇలాగైతే డ్రెస్ కన్వర్ట్ చేయగలనని నేను. నెక్ కూడా చాలా బాగుంది. వైట్ దుపట్టా అండ్ వైట్ లెగ్గిన్తో పేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ పెట్టి స్మాల్ చైన్తో ఫినిష్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.